దానికి రాజీనామా చేయాలా? మీరు 3 నెలలకోసారి విదేశాలకు వెళ్ళి చెడ్డీల మీద బీచ్లలో తిరిగేటువంటి పార్టీ మీది మీరు మమ్మల్ని రాజీనామా చేయమని అడుగుతారా? మీ నాయకుడు అడ్రస్ లేకుండా, ఎవరికి చెప్పా పెట్టకుండా బీచ్లలో ఎవరి పోటీ తిరుగుతున్నాడు, ఎందుకు తిరుగుతున్నాడు, ఎవరికైనా మీ పార్టీలో చెప్పాడా? నువ్వు ప్రతిపక్ష నాయకుడు కదా, మీరు రాజీనామా చేయమని అడుగుతారా? ఈరోజు బాజాప్తా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం 12 సంవత్సరాలుగా కమిట్మెంట్తో పనిచేస్తూ ఉన్నాం, నీతివంతంగా పనిచేస్తూ ఉన్నాం, సమర్థవంతంగా పనిచేస్తూ ఉన్నాం, దేశం కోసం పనిచేస్తూ ఉన్నాం, అన్ని రకాల సంస్కరణలు తీసుకొస్తా ఉన్నాం, భవిష్యత్తులో కూడా తీసుకొస్తాం. ఈ యొక్క ప్రశ్న పత్రాల లీకేజ్ విషయంలో కూడా దమ్ముంటే, చిత్తశుద్ధి ఉంటే సలహాలు ఇవ్వు, మేము తప్పకుండా సంస్కరణలు తీసుకొస్తాం. అంతే తప్ప ఈరోజు అడ్డంగా మాట్లాడడం కాదు. ఇది దేశంకి ఏమాత్రం ఉపయోగపడదు. ఇప్పుడు కూడా మనం చేస్తూ ఉన్నాను, ఇప్పటికైనా పద్ధతి మార్చుకోండి. మేము విద్యార్థులకు నష్టం జరిగింది, విద్యార్థులు బాధగా ఉన్నారు, విద్యార్థులు ఆవేదనతో ఉన్నారని 2 రోజులు చూస్తూ కూర్చున్నాం. కానీ కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీలు, ఈ తుక్కుడే గ్యాంగులు, దేశ వ్యతిరేక శక్తులు అన్ని ఈరోజు ఏకమై ఈరోజు దేశం మీద దాడి చేస్తూ ఉన్నారు, దేశ ప్రజాస్వామ్యం మీద దాడి చేస్తూ ఉన్నారు. ఇది చాలా దురదృష్టకరము. ఇప్పటికైనా మనవి చేస్తున్నాను, ఒకటి రాహుల్ గాంధీకి ఒకటి జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. అయ్యా రాహుల్ గాంధీ, గత 2023లో మీరు తెలంగాణలో ఎన్నికలప్పుడు తిరుగుతూ ఏమేమి హామీలు ఇచ్చారయ్యా? అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు ఏమేమి హామీలు ఇచ్చారు? ఏదైనా హామీ అమలు చేశారా? ఇది కాంగ్రెస్ పార్టీ జాబ్ క్యాలెండర్, ఫ్రంట్ పేజీ, ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్స్ మీ హయాంలో. దిస్ ఏ జాబ్ క్యాలెండర్. ఈ జాబ్ క్యాలెండర్ అమలు చేశావా? 2024 లోపల మొదటి ఏడాది మొత్తం 2 లక్షల ఉద్యోగాలు నియామకం చేస్తామని, ఏ డేట్లో ఎప్పుడెప్పుడు నోటిఫికేషన్ వస్తుంది, భర్తీ పూర్తి చేస్తామని అన్నీ డిక్లేర్ చేశారు మీరు ఎలక్షన్స్ ముందు. మీరు ఇదేమీ చేయకుండా, ఉద్యోగాలు భర్తీ చేయకుండా, ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా ఈరోజు మా గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు నిరుద్యోగుల విషయంలో అశోక్ నగర్ లైబ్రరీ రేవంత్ రెడ్డికి అడ్రస్ ఉంది, జ్ఞాపకం ఉందా? రాహుల్ గాంధీకి అడ్రస్ జ్ఞాపకం ఉందా? మరి ఈరోజు నువ్వు విద్యార్థులను పరామర్శిస్తున్నారు కదా మీ పార్టీ తరఫున. హైదరాబాద్లో కూడా అనేక మంది నిరుద్యోగులు ఉన్నారు. ఎప్పుడైనా పరామర్శించావు హైదరాబాద్కి వచ్చి? మాది తప్పయింది, మేము హామీ ఇచ్చాము, హామీ అమలు చేయకపోయాము, మమ్మల్ని క్షమించండి అని చెప్పి రాహుల్ గాంధీ తెలంగాణ నిరుద్యోగులకు ఎప్పుడైనా చెప్పాడా? ఈరోజు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. 3 సంవత్సరాలు అయింది. తెలంగాణ యువత రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి మాయ మాటలకు నమ్మి ఓటేస్తే వాళ్ళకు వెన్నుపోటు పడిచిన చరిత్ర, నిరుద్యోగులకు వెన్నుపోటు పడిచిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. అలాంటి కాంగ్రెస్ పార్టీ హితబోధ చేస్తే ఢిల్లీలో మేము వినాలా? అలాంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఈరోజు తెలంగాణలో ధర్నా చేయాలి మా ప్రభుత్వం వ్యతిరేకంగా. దాని మీద అమెరికాలో ఒక వ్యక్తి, బోస్టన్లో, ఆ వ్యక్తి అనేటోడు అవినాష్ దీపిక అనేటోడు కాక్రోచ్ అనేది దాన్ని హేళంగా సిజేఐని అవమానపరచడానికి కాక్రోచ్ జనతా పార్టీ అని పేరు పెట్టి దానికి అతను సోషల్ మీడియాలో పెట్టి, అంతకుముందు అతనుకున్న నెట్వర్క్తో దాన్ని ఎంబెడెడ్ అయిన ఫాలోవర్స్గా బాగా చాలామంది 2-3 రోజుల్లోనే 1,00,000 ఫాలోవర్స్ వచ్చేసారు, వారం రోజులని దాదాపు. ఇది ఒక జన్మ ఇచ్చి అక్కడ ఒక ఆన్లైన్లో ఇంటర్నెట్ ద్వారా వేసుకున్నటువంటి ఒక ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ పెట్టి మళ్ళీ భారతదేశానికి రావటము. ఈ భారతదేశంలో రాజకీయ పార్టీలు చాలామంది కలవటం, అందులో సినిమా యాక్టర్లు కలవటం, ఆమిర్ ఖాన్, కిరణ్ రావు, తర్వాత ప్రకాష్ రాజ్, ఇటువంటి చాలామంది వీళ్ళని కలిసి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం వ్యతిరేకంగా, ఈ దేశం వ్యతిరేకంగా
తయారు కావాలి, మనకు కొంత శక్తి తయారు చేయాలని చెప్పేసి నిర్మాణం చేసినటువంటి ఒక ఈ కాక్రోచ్ జనతా పార్టీ పూనాలో, బాంబేలో, హైదరాబాద్లో కూడా జరిగింది. ఇక్కడ కూడా చూసాం మన స్టేజ్ మీద ఎవరెవరు ఉన్నారు. అక్నూరు మురళి, ప్రొఫెసర్ నాగేశ్వర్, ఇంకా చాలామంది మనం చూసాం. అంటే వామ భావజాలను అందరూ అల్ట్రా లెఫ్ట్, రైట్ ఫ్రమ్ సాఫ్ట్ లెఫ్ట్ టు అల్ట్రా లెఫ్ట్ మొత్తం ఉన్నారు అందరూ స్టేజ్ మీద. మళ్ళీ వీళ్ళందరూ మళ్ళీ దాంట్లో ఉన్న వాళ్ళు కూడా అంతా ఎవరు ఉన్నారు, మళ్ళీ ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, మాజీ పీడిఎస్, ఆర్ఎస్ అంతా వాళ్ళే ఉన్నారు అక్కడ. ఎవరు అది కొత్తగా ఏం లేదు. ఈరోజు కూడా జంతర్ మంతర్ దగ్గర జరిగినటువంటి ఒక కార్యక్రమం ఏదుందో అందులో ఏఎస్ఏ, జేఎన్యూలో ఉన్నటువంటి ఒక ఆర్గనైజేషను, అదేవిధంగా ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, తర్వాత ఇతర పార్టీలన్నీ కూడా కలిసి, పొలిటికల్ పార్టీ లీడర్స్ అందరూ కలిసి, అందులో కాంగ్రెస్ లీడర్స్, సిపిఐ లీడర్స్ వీళ్ళందరూ కూడా కలిసి ఈ యొక్క నిర్మాణం చేసి, వాళ్ళ పేరు చెప్తే ఎవరు రారు, వాళ్ళంతా అమ్ముడుపోయే కేసు కాదు, ఇప్పుడు సోల్డ్ అవుట్ కేసులు ఇవన్నీ. కాబట్టే కొత్త పేరు పెట్టుకొని ఈ సిజేపీ అనే కాక్రోచ్ జనతా పార్టీ అనేటటువంటి పేరుతోని ఢిల్లీలో గొడవలు సృష్టించడానికి, దేశవ్యాప్తంగా సృష్టించడానికి ముందుగా ఇదే ఎక్స్పెరిమెంటు కొంతమందితోని నేపాల్లో చేసినటువంటి యొక్క జంజీని ఏ విధంగా రెచ్చగొట్టారో ఇక్కడ కూడా మనం రెచ్చగొట్టాలి. దీని తర్వాత హసీనా, షేక్ హసీనా బంగ్లాదేశ్లో ఏ విధంగా అయితే చేశారో ఆ విధంగా కూడా మనం ఇక్కడ తయారు చేయాలి. ఫస్ట్ శ్రీలంకలో మనం చేసినాము, అక్కడ సక్సెస్ అయినాము, నేపాల్లో సక్సెస్ అయినాము, మనం ఇక్కడ సక్సెస్ బెంగాల్, వెస్ట్ బెంగాల్, మన బంగ్లాదేశ్లో అయినాము, ఇక్కడ కూడా కావాలి అనేటటువంటి ఒక దీంతో కొన్ని గ్రూప్స్ కొంత వేసుకొని బంగ్లాదేశ్ నుంచి కూడా కొన్ని రాజకీయ పార్టీలు ఈ కాక్రోచ్ జనతా పార్టీకు చేసినటువంటి ఒక ఇది నేపథ్యం. వీళ్ళు నేపాల్ లాగానే, బంగ్లాదేశ్ లాగానే చేయాలి. దాంట్లో భాగంగానే రాహుల్ గాంధీ, షేక్ హసీనా ఇంట్లోపడికి పోతారు జనం. మీ అందరికి గుర్తుండాలి, షేక్ హసీనా ఇంట్లోపడికి పోయి ఆమె అల్మారాన్ని వేసి అన్నీ మొత్తం లూటింగ్ చేస్తారు. రాహుల్ గాంధీ గారు కూడా అదే. ఎందుకంటే జనరల్గా పార్లమెంట్ మెంబర్ కానీ, ఎమ్మెల్యే కానీ, ఎమ్మెల్సీలు కానీ హౌస్ నడుస్తున్నప్పుడు ఏదైనా విషయం ఉంటే హౌస్లో యూ రేజ్ యువర్ వాయిస్, హౌస్లో మీరు మాట్లాడాలి. ఇంటి దగ్గర ఎందుకు పోతారు? ఇదంతా కూడా ఏంటంటే వీళ్ళని ఆడిస్తున్నటువంటి ఒక విదేశీ శక్తులు కొంతమంది ఉన్నారు. దానికి 2-3 ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, నిన్న ఒక వ్యక్తిని పెట్టుకొని వాడు అడిగారు ఎక్కడ పోతున్నావు, పోలీసులు అడిగితే భోజనాలు చేయడానికి పోతున్నాం, మాకు కటార్ నుంచి ఆర్డర్ వచ్చింది. ఎవరికి ఇచ్చారు అంటే ఆడ పిల్లలు చాలామంది ఉన్నారు, వాళ్ళకు బ్రేక్ఫాస్ట్, లంచ్ ఇవన్నీ బాక్సెస్ ఉన్నాయి, అవన్నీ నుంచి అని చెప్పి కటార్ నుంచి వచ్చింది వాళ్ళకు. ఇది ఫస్ట్. సెకండ్, ఖలిస్తాన్ ఫోర్సెస్, ఖలిస్తాన్ వాళ్ళు ఇండియాని స్ప్లిట్ చేస్తే ఇదే కాక్రోచ్ జనతా పార్టీకు, ఇదే కాక్రోచ్ జనతా పార్టీకు పనోమ్ కౌర్ వీళ్ళందరూ కూడా పోయి చూడండి. ముఖ్యమంత్రి నివాసాన్ని ముట్టడిస్తామంటే కూడా రావద్దు బాబు అని తోలుకపోతారా? లా అండ్ ఆర్డర్ని చేతిలోకి తీసుకుంటామని భద్రత అంశాలకు సంబంధించిన అంశం వచ్చినప్పుడు పోలీస్ తన డ్యూటీని తను చేస్తుంది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్. ఒక రాష్ట్రంలో ఆందోళన జరుగుతుంది, ఆందోళన అంచడం ఎట్లా అనేది ఆ రాష్ట్ర పోలీస్ శాఖ తీసుకోవాల్సినటువంటి నిర్ణయం. దాన్ని విద్యార్థులను అంచివేసిరు. మీ జర్నలిస్టులు పోతే కూడా లాఠీచార్జ్ అయింది చాలాసార్లు తెలంగాణ అసెంబ్లీ దగ్గర. పాత ప్రభుత్వంలో అయింది, కొత్త ప్రభుత్వంలో కూడా అయింది. గవర్నర్ బంగ్లా కోసం దరఖాస్తు ఇస్తామంటే రానిస్తారు, గోడ దుంకుతాం, విధ్వంసం చేస్తామంటే అరెస్ట్ చేయకపోతే ఏం చేస్తారు? ఎక్కడ కూడా అణిచివేయలేదు. పోలీసు వాళ్ళని కొట్టినప్పుడు, పోలీసు వాహనాలని ధ్వంసం చేసినప్పుడు, మీడియా మిత్రుల్ని వెంటబడి కార్లలో కూర్చుంటే కార్లను పగలగొట్టి కొట్టినప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో మమ్మల్ని అందరినీ కాపాడాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంటుంది. కాబట్టి వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసిర్రు తప్ప వ్యక్తిగతంగా ఎవరిని హింసించాలని, కొట్టాలనేది భారత ప్రభుత్వం కానీ భారత పోలీసుల ఉద్దేశం కానీ కాదు. మాట్లాడుతూ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలతో పాటు మిగిలిన రాష్ట్రాల్లో కూడా పేపర్ లీకులు జరిగాయని చెప్పి ఒక లిస్ట్ ఇచ్చింది. మరి ఆ పేపర్ లీకులు జరిగినప్పుడు బీజేపీ ఏం చేసింది? మరి అప్పుడు ఎప్పుడు పేపర్ లీక్ జరిగినా పాలకపక్షం చేసినటువంటి తప్పుని అప్పుడు ఉన్నటువంటి ప్రతిపక్షం ఎండగడుతుంది. ఆ రోజు మేము పాలకపక్షంగా ఉండుంటే మేము ఎంక్వైరీకి ఆదేశించినాం. కాంగ్రెస్ కనీసం అది కూడా చేయలేదనేది మీరు అర్థం చేసుకోవాలి. అది నడ్డా గారు ఇచ్చినటువంటి లిస్ట్ సారాంశం. దేర్ ఈజ్ ఏ ప్లాట్ఫామ్. ఎంపిక అయినటువంటి లీడర్లకి, ఎంపీలకి, లీడర్ ఆఫ్ అపోజిషన్కి ద ప్లాట్ఫామ్ ఈజ్ నాట్ ద లోక్ కళ్యాణ్ మార్గ్, ద ప్లాట్ఫామ్ ఈజ్ పార్లమెంట్. అరే నీ దగ్గర సబ్జెక్ట్ ఉంటే వచ్చి పార్లమెంట్లో చర్చ ప్రారంభించు. మైక్ కట్ చేయకుండా ఏం మాట్లాడుతావో ఇస్తాం అవకాశం. నీకు చాలాసార్లు ఎల్ఓపిగా నీకు మాట్లాడమని అవకాశం ఇస్తే యూ నెవర్ స్పోక్ ఆన్ ద సబ్జెక్ట్.
ఓసారి శివుడు అంటే, ఓసారి మహాభారతం అంటే, ఓసారి ఇంకోసారి అంటే, ఓసారి కుస్తీ పోటీల గురించి మాట్లాడతావు. దిస్ ఈజ్ ద వే హౌ ద ఎల్ఓపి స్పీక్స్. మేము మైక్ ఇస్తాం, రమ్మంటున్నాం, చర్చ ప్రారంభించమంటున్నాం. నువ్వు కూడా అదే అడుగుతున్నావు కదా. చర్చ ప్రారంభించిన తర్వాత ఇఫ్ ద అలిగేషన్స్ లెవెల్డ్ అగెన్స్ట్ ద మినిస్టర్ ఆర్ హై, దెన్ ద గవర్నమెంట్ విల్ టేక్ ఏ డిసిషన్. చర్చ లేకుండా ఎట్లా సాగు చేస్తావు నువ్వు? ఈ దేశ న్యాయ వ్యవస్థ ఏం చెప్తుందంటే, ఉరి శిక్ష వేసిన ముద్దాయిని కూడా ఉరి తీసే కంటే ముందు రోజు నీ చివరి కోరిక ఏంది అని అడుగుతుంది. అరే నువ్వు సాగు చేయాలంటున్నావు కదా, చెప్పు, కారణాలు చెప్పు. ఎల్ఓపి యూ కమ్ బిఫోర్ ద పార్లమెంట్ అండ్ స్పీక్. మాట్లాడి చెప్పు, మేము చేసిన తప్పులేంది, అసలు నీకు లీకేజ్ అంటే ఏంది, దొంగతనం అంటే ఏంది, ఈ రెండింటి మధ్యలో ఏమైనా తేడా తెలిస్తే యూ ప్లీజ్ కమ్ టుమారో టు ద పార్లమెంట్ అండ్ అడ్రస్, ఆన్సర్ మై క్వశ్చన్ అట్లీస్ట్. అయోధ్యలో విరాళాల చోరీ జరిగితే చంపత్ రాయ్ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారు. ఇక్కడ ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు నైతిక బాధ్యత తీసుకోవట్లేదు? ఇక్కడ లీక్ కాలేదు కాబట్టి చేయట్లేదు. దొంగతనం వేరు, లీక్ వేరు. అక్కడ కూడా దొంగతనం జరిగింది కాబట్టి అరెస్టులు జరిగినాయి. మా ప్రభుత్వమే ఉంది, మేమే సిట్ వేసినాం, మేమే అరెస్ట్ చేసినాం. మీరు అంత ఆగమాగం కావాల్సిందేముంది? దొంగతనం జరిగితే దొంగతనం జరిగింది, దొంగ ఎవడో దొరకబట్టిన లోపలేసినాం. మీరేసిరా, కాంగ్రెస్ వాళ్ళు వేసిరా, సమాజ్వాదీ వాళ్ళు వేసిరా? మేమే వేసినాం. యోగి ఆదిత్యనాథ్ గారే సిట్ వేసిరు, విచారణ జరుగుతుంది. ఊరన్నాక అందరు ఉంటారు, రకరకాల వ్యక్తులు ఉంటారు. మీ దాంట్లో కూడా మంచోళ్ళు ఉన్నారు, మీ దాంట్లో కూడా చెడ్డోళ్ళు ఉంటారు. దానికి ఎవరేం చేస్తారన్నా? వ్యవస్థలో అన్ని రకాల వ్యక్తులు ఉంటేనే వ్యవస్థ అవుతుంది. వ్యవస్థను పట్టుకొని వీళ్ళు ఉన్నారా వాళ్ళు ఉన్నారా అంటే అందరు ఉంటారు. తప్పు చేసిండు ఒకడు. అరే తిరుపతి పోతూ ఒక ఆయన మాలలుండి అలా దేవుని విగ్రహం ఎత్తుకొని పోయి పరిగెడుతున్నాడు. ఈజ్ ఇన్ మాల, మీదున్న కండువా తీసి దేవుని విగ్రహం మీద వేసుకొని ఎత్తుకొని పోతున్నాడు. సీసీటీవీలలో చూసి దొంగలు దొరకబట్టిర్రు. మరి నువ్వు భక్తునివే కదా, ఎట్లా ఎత్తుకపోయినావు అంటే? సో ఆయన బుద్ధి ఆ నిమిషం భగవద్గీతలో ఏం చెప్తాడంటే, కర్మానుసారే బుద్ధి అని చెప్తాడు. అట్లుంది కర్మ వాళ్ళది. కాంగ్రెస్ పార్టీ కర్మ, కాక్రోచ్ జనతా పార్టీ వెనకాల నడవాల్సిన కర్మ ఉన్నది కాబట్టి, వాళ్ళతోటి ఏం అయితలేదు కాబట్టి, కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళు చేస్తున్న ఉద్యమంలో పేరు వాళ్ళకి ఏడొస్తుందో, ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చినట్టు ఇంకో పార్టీ ఏడొస్తుందో అని భయపట్టి ఆ ఉద్యమాన్ని హైజాక్ చేసినందుకు ఈయన పోయి రోడ్ల మీద దొర్లుతున్నాడు. నథింగ్ మోర్ దెన్ దట్.